2025 సంవత్సరంలో తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా చెప్పాలంటే మార్చి 30 దాకా పెద్ద చేంజెస్ ఏమీ కనబడవు తులారాశి వాళ్ళకి. మార్చి 30 తర్వాత మాత్రము శని ఎప్పుడైతే 6th హౌస్లోకి వస్తున్నాడో, మే 15 తర్వాత గురుడు ఎప్పుడైతే 9th హౌస్లోకి వస్తున్నాడో తులారాశి వాళ్ళకు ఒక రాజయోగం పట్టబోతుందని చెప్పొచ్చు. రాజకీయ నాయకులు అవ్వచ్చు, తర్వాత సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, తర్వాత ఏ రకమైన బిజినెస్ చేస్తున్న వాళ్ళైనా సరే, 6వ స్థానంలో శని కాబట్టి కోర్టు విషయాల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళైనా, తగాదాలు పడి ఏదైనా లిటిగేషన్స్లో ఉన్న వాళ్ళైనా సరే, ప్రతి విషయంలోనూ ఈ యొక్క మే 15వ తారీఖు తరువాత తులారాశి వాళ్ళకి ఒక రాజయోగం పట్టబోతోంది. కాబట్టి తులారాశి వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా 2025లో మీ 100% ఎఫర్ట్స్ పెట్టండి. అప్పులు ఉన్న వాళ్ళకి అప్పులు కూడా తీరిపోతాయి, రుణ బాధలు కూడా పోతాయి. కాబట్టి దైవానుగ్రహం కూడా కలుగుతుంది. ఎప్పుడైతే 9th హౌస్లో గురుడు వస్తున్నాడో దాన ధర్మాలు చేసేటువంటి స్థాయికి వెళ్తారు. అంటే ఎప్పుడైతే మీ యొక్క స్థాయి, ఇప్పుడు డబ్బులు లేదని బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో తులారాశి వాళ్ళు, మీరు 10 మందికి పెట్టే స్థాయికి వెళ్ళబోతున్నారు. కాబట్టి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసము అష్టలక్ష్మి హోమం చేయించండి పౌర్ణమి నాడు. ఈ తులారాశి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి రాజయోగం పట్టబోతుంది. కాబట్టి 2025లో ఇప్పటిదాకా పడిన బాధలకి దానికి తగినట్టుగానే మీరు సుఖాన్ని, ఆనందాన్ని చూడబోతున్నారు.